బోనం అంటే భోజనం అని అర్థం. ఇది అమ్మవారికి భక్తులు సమర్పించే నైవేద్యం. పూర్వమున 1813వ సంవత్సరంలో హైదరాబాద్ జంట నగరాల్లో పేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆ వ్యాధి నివారణ కోసం అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రారంభించారు. ఇంటి ఆడపడుచులు లేదా మహిళలు అమ్మవారిలాగా అలంకరించుకుని ఈ బోనాల కుండలను తమ తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలతో అనుగుణంగా పోతరాజులతో నృత్యం చేస్తూ గుడికి వెళ్తారు. మా బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ పూనకమై తీయని పానకమై పాలికవై మము పాలించమ్మా. మనోరికి ఏదో మా అమ్మవారు చూపినట్టుందా? మన పిల్లలందరూ కింద పడిపోతారు. మన అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బండారం పెడితే తక్కువ అవుతుందేమో. అది సరిపోదని వెళ్దాం. అమ్మా, మా జీవితాలు బాగుండి మా ఊరు బాగుండాలంటే ఏం చేయాలి తల్లి? చలవలో బాజా భజంత్రీలతో జాతర జరిపించుకోవాలందిరా. వెయ్యి లోకాల తల్లివి నీకు లోటేటమ్మా. నువ్వు తలుచుకుంటే ఆ దేవతలే దిగి వచ్చి నీ జాతర జరిపిస్తారమ్మా. జాతర మొదలెట్టరా కన్న కన్నమో గాలి రాజుల్లో ఉన్న కట్ట కచ్చగట్టి ఆడాలి చిన్న పెద్ద అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయకుడు.
నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవనీ మండలాన్ని అల్లాడించిన శుంభ నిశుంభలను నిర్జించిన భద్రకాళిని నేను. నీలాంటి నీచ నికృష్టులను నీళ్లు తాగించవచ్చిన నిజ శక్తినిగా నేను. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते. बोलो